అంటే నేను ఆ ప్లేస్‌లో ఉండి ఉంటే సిగ్గు, శరం, లజ్జతో ఉరేసుకొని చచ్చిపోయేవాడిని. ధర్మేంద్ర ప్రధాన్ వల్ల మోదీ, బీజేపీ పార్టీకి కొన్ని హెల్ప్ అయ్యుండొచ్చు. సో, ఆహ్, ఆ హెల్ప్ చేసిన వల్ల ఆ కృతజ్ఞతతో మోదీ ఏమనలేకపోతుండేమో ధర్మేంద్ర ప్రధాన్‌ని. "భయ్ నీ వల్ల మాకు కొంచెం బెనిఫిట్స్ జరిగినాయి. సో, నేనేం డైరెక్ట్ అనలే." కానీ ఇంత షేక్ అయితుంది ఇండియా మొత్తం. వీళ్ళు అనలేకపోతున్నారు పాపము. ఒక ఉంటది గదా! రెస్పెక్ట్. ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ కానీ ఈయన ఎట్లా ఎంజాయ్ చేస్తుండు భయ్ ఆ పదవిని. ఆ ఎంజాయ్ చేస్తున్నాడు. మంచిగా హ్యాపీగా ఉన్నాడు. ఏమేమో ట్వీట్‌లేస్తున్నాడు. అంటే, అంటే నేను ఆ ప్లేస్‌లో ఉండి ఉంటే సిగ్గు, శరం, లజ్జతో ఉరేసుకొని చచ్చిపోయేవాడిని. ఏయ్! నా వల్లే ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతారా ఈడికెచ్చి. కానీ ఈయన రిజిగ్నేషన్ గూడా ఇస్తలేడంటే, ఈయన సిగ్గు, శరం లేని బతుకుకి నా హ్యాట్స్ ఆఫ్.